జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రం నుండి బీఆర్ఎస్ భవన్లో ఇవాళ మాజీ జీడీపీ చైర్పర్సన్ దావా వసంత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్యాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే అలాగే జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య జరిగిన వాగ్వివాదానికి సంబంధించి అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీ నుంచి గెలిచారు, ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తుండగా తక్షణమే రాజీనామా చేసి గెలిచి చూపించాలని సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అలాగే 4520 ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేసీఆర్ గారి చొరవతోటే జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. హైదరాబాద్ తర్వాత తదుపరి జగిత్యాల జిల్లాలోనే కవితక్క గారి చొరవతో ఈ సందర్భంగా రావడం జరిగింది. తక్షణమే రాజీనామా చేసి మీ ప్రతిభ ఏంటో నిరూపించుకోవాలని సందర్భంగా వసంత డిమాండ్ చేశారు. ఇక బుగ్గార మండలం గోపులాపూర్ గ్రామం చెందినటువంటి శ్రవణ్ అనేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా అశ్లీలంగా ఉన్నటువంటి ఫొటోస్ను గ్రూపులో పెట్టడము, అలాగే ఎక్కడైతే రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో మార్కెట్తో పాటు బస్టాండ్ ప్రాంతాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల ఫొటోస్ వీడియో తీస్తూ ఇన్స్టాగ్రామ్లో వేరే ఒక అకౌంట్తో చేయడము. ఈ క్రమంలో గుర్తించినటువంటి ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయన కేసు నమోదు చేసి ఆయన ప్రస్తుతానికైతే అరెస్టు చేశారు. ఈ క్రమంలో వందలాది మంది మహిళల ఫోటోలతో పాటు అలాగే ఇవన్నీ కూడా ఈ సందర్భంగా బయటపడ్డాయి. మొత్తానికి మరి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్థానికులు అలాగే మహిళలు అయితే కోరుతున్నారు. ఇప్పటికైతే 2 ఫిర్యాదులు అందగా వేలాది మంది బాధితులున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఈయన ఇటీవలనే సెల్ పాయింట్ నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరొక వార్త, మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో పొలం పని చేసుకున్నటువంటి భాగ్యమైనటువంటి మహిళ మెడలోంచి పుస్తల తాడు అపహరణకు యత్నించాడు 2 వ్యక్తులు. ఈ క్రమంలో ఆమె అరుపులు కేకులు వేయడంతో గమనించినటువంటి స్థానికులు తక్షణమే ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే వారు కూడా చుట్టుపక్కల గ్రామస్తులుగానే రాజారాం చెందిన వ్యక్తిగా అయితే పోలీసులు గుర్తించి అతన్ని తక్షణమే పిఎస్కు తరలించారు. ఈ క్రమంలో ఆయనతో పాటు మరొక 3 వ్యక్తులు కూడా వచ్చినట్టయితే ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మరి అసలు ఎవరు చైన్ స్నాచింగ్ ఎత్తమా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందన్న కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.